హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మార్కెట్లో మనకి దోజీ క్యాండిల్ క్రియేట్ అయింది కదా. సో వాటిలో మన బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది, సెన్సెక్స్ ఎలా ఉంది అనేది డైలీ మనం ఎడ్యుకేషన్ పర్పస్లో మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇవాళ కూడా కొంచెం చూద్దాము వాటిని. ఓకేనా? చూడండి, బ్యాంక్ నిఫ్టీలో మనం ఇవాళ డైలీ 15 మినిట్స్ క్యాండిల్, వీక్లీ వైజ్, మంత్లీ, ఓకే 4 చూద్దాం. ఎందుకు అనేది నేను లాస్ట్లో చెప్తాను. చిన్నగా అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ అనేది స్టార్ట్ అయింది కదండి మూమెంట్. చూడండి, కొంచెం మార్కెట్ అనేది అగ్రెసివ్గా రాలేదు ఎక్కడ కూడా. ఓకేనా? మనకు డైలీ క్యాండిల్ చూస్తే ఒక మంచి షార్ప్ క్యాండిల్ కనిపిస్తుంది కదా. కానీ 15 మినిట్స్ క్యాండిల్కి వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఒక అగ్రెసివ్ క్యాండిల్ అనేది మరీ షార్ప్కి ఏం పడలేదు. ఓకేనా? మ్యాక్సిమం మిడిల్ క్యాండిల్స్లోనే పడింది. అబ్జర్వ్ చేయండి. ఇంకొకటి ఏంటి అంటే మనకు కొంచెం డౌన్ అవుతుంది, మళ్ళీ కొంచెం రివర్స్ అవుతుంది. అంటే అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ అయినా కూడా కంటిన్యూస్గా అయితే మాత్రం డౌన్కి వచ్చారు. ఓకేనా? సో ఇవాళ కూడా అదే జరిగింది కదండి. మనకి ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది. మనకు కొంచెం మళ్ళీ మూమెంట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? అంటే దోజీ క్యాండిల్లో కొంచెం కన్సల్టేషన్ అవ్వకుండానే మళ్ళీ డౌన్కి వచ్చేసింది. ఓకేనా? సో ఇక్కడ ఏంటి అంటే అప్ సైడ్ వెళ్ళేటప్పుడు రాయల్టీ చూపిస్తే ప్రాబ్లం లేదు. ఎందుకంటే చాలా వరకు అప్ సైడ్ వెళ్ళేటప్పుడు అలాగే ఉంటుంది మార్కెట్. కానీ మనకి ఇక్కడ డౌన్ సైడ్ వచ్చేటప్పుడు కూడా మార్కెట్ అనేది రాయల్టీ చూపిస్తుంది. ఓకేనా? సో దీనికి ఏంటి అంటే డౌన్ సైడ్ వెళ్ళే మూమెంట్ అనేది ఇంకుంది అనే ఒక ఇంటెన్షన్ ఇచ్చింది. అది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది కొంచెం పక్క పెట్టండి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే డౌన్ సైడ్ అనేది వాళ్ళు రాయల్టీగా వస్తున్నారు. చాలా వరకు ఇలా రారు. ఓకేనా? సో కొంచెం మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ మళ్ళీ డౌన్కి వస్తూ మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అట్లా. అంటే ఇది ఏంటంటే మీకు కొంచెం తెలవాలి అనేసి చెప్పడం జరిగింది అంతే. ఇప్పుడు మన డైలీకి వెళ్దాం పదండి. డైలీ వైజ్లో మనకి నేను ఇవాళ మార్నింగే చెప్పడం జరిగింది. ఏమని? మనకి సేమ్ ఇవాళ కూడా న్యూట్రల్ పాజిటివే కదా. సో దోజీ క్యాండిల్ పడుతుంది, లేదంటే ఒక అగ్రెసివ్ క్యాండిల్. ఇది మీకు ఏమనిపిస్తుంది? అగ్రెసివ్ క్యాండిల్ అనిపిస్తుందా? కాదు, దోజీ క్యాండిలే కదా. కాకపోతే మూమెంట్ అనేది అగ్రెసివ్గా వచ్చింది. ఓకేనా? అర్థమవుతుందా? క్యాండిల్ అనేది దోజీ క్యాండిలే, కాకపోతే మూమెంట్ అనేది అగ్రెసివ్గా వచ్చింది. మీకు ఇక్కడ ఇవాళ క్యాండిల్ ఏంటి హై చూడండి. ఇక్కడ మీరు 50,246 ఏమో హై. ఓకే, అండ్ లో వచ్చేసి 49,389. అర్థమవుతుందా? మినిమం ఎంత లేదనుకున్నా మనకు ఒక 800 to 900 వరకు మూమెంట్ ఇచ్చింది వాళ్ళ ఒక్కరోజే. ఓకేనా? సో ఏంటంటే అగ్రెసివ్ క్యాండిల్ లాగే ఉంటుంది, కాకపోతే దోజీ క్యాండిల్ క్రియేట్ అయిపోయింది. ఓకే ఫైన్. ఇప్పుడు వీక్లీ వైజ్లో చూడండి. ఇక్కడ లాస్ట్ 2 వీక్స్లో దోజీ క్యాండిల్స్ క్రియేట్ అయింది కదా. మళ్ళీ ఒక అగ్రెసివ్ క్యాండిల్ పడుతుంది. అంటే ఇంటెన్షన్ అనేది డౌన్ సైడ్ ఉంది. మీకు నేను ఆల్రెడీ 15 మినిట్స్ క్యాండిల్లో చూపించింది అదే. ఓకేనా? రాయల్టీ మెయింటైన్ చేస్తున్నారు డౌన్ సైడ్ వచ్చేటప్పుడు. ఇలా ఎప్పుడు కూడా రారు. చాలా వరకు ఏంటంటే సడన్గా అంటే ఒక మంచి స్పైక్ ఇస్తారు, మళ్ళీ కొంచెం నార్మల్గా అక్కడే ఉండి కంప్లీట్గా ఏంటి అంటే డౌన్ సైడ్ ఇంటెన్షన్లో డౌనే వస్తుంది మార్కెట్. కానీ ఇలా రాలేదు ఎప్పుడు కూడా, రాయల్టీ మెయింటైన్ చేసుకుంటూ. ఈసారి వస్తున్నారు అంటే ఇంకొంచెం మూమెంట్ ఏంటి డౌన్కి ఇంకొంచెం వెళ్ళాలి అనే ఇంటెన్షన్లో ఎఫ్ఏ వాళ్ళు ఉన్నారు, డిఐ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరే అనేది మనకు తెలియదు. కానీ ఒక బిగ్ ప్లేయర్ అయితే మార్కెట్ని కొంచెం డౌన్కి తీసుకెళ్దామనే ఇంటెన్షన్లో ఉన్నట్టు. ఓకే ఓకే ఫైన్. ఇక వీక్లీ వైజ్లో చూడండి. ఇక్కడ మనకి ఒక మంచి షార్ప్ క్యాండిల్ పడింది, తర్వాత దోజీ క్యాండిల్స్ క్రియేట్ అయ్యాయి 2 వీక్స్. ఓకే, మళ్ళీ ఇప్పుడు షార్ప్ అగ్రెసివ్ క్యాండిల్ పడుతుందా లేకపోతే దోజీ క్యాండిల్ అవుతుందా అనేది మనకు ఫ్రైడే తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనం ఎలా అనలైజ్ చేయాలి అంటే నేను చాలాసార్లు చెప్పాను, ఈ టేల్స్ ఉన్నాయి కదా, వీటిని మంత్లీ వైజ్లోనే చూపించడం జరిగింది ఇప్పటివరకు. వీక్లీలో కూడా చెప్తున్నాను. ఈ టేల్స్ కిందనే ఆర్డర్సే, ఇక్కడ చాలా బల్క్లో ఆర్డర్స్ ఉన్నాయి. సో వీటిని హిట్ చేసే అంటే వాళ్ళ ఇంటెన్షన్ అనేది ఈవెన్ ఒక హాఫ్ క్వాంటిటీ వరకు అన్న వచ్చే పాసిబిలిటీ ఉన్నట్టుంది. అందుకే డౌన్ సైడ్ వచ్చేటప్పుడు రాయల్టీ మెయింటైన్ చేస్తున్నారు. అర్థమవుతుంది? ఇప్పుడు నేను ఎందుకు 15 మినిట్స్ చూపించాను, డైలీ క్యాండిల్ చూపించాను అనేది. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే అప్ సైడ్ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇక్కడ కింద ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయో చూసుకుంటూ వాళ్ళవి
అక్కడికి ఫాస్ట్‌గా వస్తారు. అక్కడి నుంచి మళ్ళీ ఇగ కొంచెం కన్సల్టేషన్ చేసుకుంటూ అప్ సైడ్ రాయల్టీకి వెళ్ళిపోతా ఉంటారు. కానీ వీళ్ళు డౌన్ సైడ్ అంటే ఇప్పుడు పడుతున్న క్యాండిల్స్‌ని చూస్తుంటే డౌన్ సైడ్ కూడా రాయల్టీ మెయింటైన్ చేస్తున్నారంటే ఇక్కడున్న బల్క్‌లో ఆర్డర్స్‌ని క్రీ అంటే మొత్తం క్లియర్ చేస్తారా? లేదంటే హాఫ్ వర్క్ చేస్తారా? అనేది మనకు తెలీదు. ఎక్కడి నుంచైనా గూడా అంటే ఇక్కడ ఉన్న ఆర్డర్స్ అన్నిటిని క్లియర్ చేసుకుంటూ మళ్ళీ సెల్ చేస్తున్నారు. మళ్ళీ కొన్ని ఆర్డర్స్‌ని బై చేసుకుంటూ మళ్ళీ క్లియర్ చేస్తున్నారు. ఇంటెన్షన్ డౌన్ సైడ్ ఉంది. అలా అనేసి డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్ అని నేను చెప్పను. ఎందుకంటే రేపు మార్కెట్ ఏమవుతుందో చెప్పలేనప్పుడు ఈ నెక్స్ట్ వీక్ అంటే ఈ వీక్‌కి సంబంధించి క్యాండిల్ పర్టిక్యులర్‌గా మనకి ఒక డౌన్ సైడ్ డౌన్ ట్రెండ్ అవుతుంది. లేకపోతే అప్ ట్రెండ్ వెళ్తుంది అనేసి నేను ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేదు. ఓకేనా? అలాంటివి కూడా నేను చేయను. జస్ట్ ఏంటి అంటే ఎక్కడ ఆర్డర్స్ ఉన్నాయి వాళ్ళవి. ఎక్కడి వరకు వచ్చే పాసిబిలిటీ ఉంది. మనకు మంత్లీ వైస్‌లో తీసుకుంటున్నామా? వీక్లీ వైస్‌లో తీసుకుంటున్నామా? చూసి వాటి మధ్యలో నా స్ట్రక్చర్స్‌ని అప్లై చేసుకుంటూ అంటే నేను ఏ స్ట్రైక్ ప్రైజెస్‌లో తీసుకుంటున్నానో ఆ 1000 గానీ, 500 పాయింట్స్ గానీ, 1500 పాయింట్స్ గానీ ఆ స్ట్రక్చర్స్‌ని అప్లై చేసుకుంటూ, ప్రైజెస్‌ని చూసుకుంటూ వాటి యాక్షన్‌ని బట్టి నేను అప్లై చేస్తాను ఆర్డర్స్. ఓకే. సో, ఓకే. కథంతుంది. నేను నేర్చుకుందాం కొంచెం కొంచెంగా. కాపోతే ఏంటంటే, ఇక్కడ హెవీగా ఉన్నాయి ఆర్డర్స్. ఓకేనా? సో, దానివల్ల ఏంటంటే, రాయల్టీ మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడ వాళ్ళకి కొంచెం ఈ టెయిల్ ఉందా అండి? ఈ టెయిల్‌ని దాటంగానే మళ్ళీ ఆర్డర్స్ ఉన్నాయి. సో, అక్కడి నుంచి కొంచెం మూవ్‌మెంట్ ఇస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ డౌన్‌కే వస్తున్నాయి. ఎందుకంటే, వాళ్ళ ఇంటెన్షన్ డౌన్ గదా! ఎక్కడైతే వాళ్ళ ఆర్డర్స్ తగులుతున్నాయో వాళ్ళకి, ఆ టైంలో అక్కడున్న ఆర్డర్స్ అన్నీ క్లియర్ జేయడానికి కొంచెం బయింగ్ జేసి, మళ్ళీ ఫ్రెష్‌గా సెల్లింగ్ జేస్తున్నారు. ఓకేనా? సో, ఇప్పుడు అదే మీకిక్కడ 15 మినిట్స్ క్యాండిల్‌లో నేను జూయించింది. చూడండి. డౌన్ సైడ్ వస్తున్నారు. మళ్ళీ ఇక్కడ కొన్ని ఆర్డర్స్ ఇగ చూడండి క్యాండిల్స్ యొక్క టెయిల్స్ గూడా వీటివి. ఓకేనా? ఈ టెయిల్ కింద, ఈ టెయిల్ కింద, వీటి కింద ఎప్పుడైతే ఆ జోన్‌కొస్తున్నాయో అక్కడ కొంచెం సమ్ ఆర్డర్స్‌ని అంటే బుక్ జేసుకుంటూ మళ్ళీ ఫ్రెష్‌గా వస్తున్నారు మళ్ళీ. సో, అలా రాయల్టీ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు డౌన్ సైడ్. ఓకే. ఇప్పుడు ఇవన్నీ అయిపోయింది. నేనెందుకు ఇప్పుడు చెప్పానో అర్థమైందా? ఎందుకంటే రాయల్టీ అనేది మనకి అప్ సైడ్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తది మార్కెట్. డౌన్ సైడ్ అంటే ఒక రివర్స్ అయిపోయి అప్ ట్రెండ్‌కి ఎళ్ళిపోతుంది మార్కెట్ అని కంపల్సరీగా రాయల్టీ మెయింటైన్ చేస్తది. అక్కడ క్యాండిల్స్‌ని ఒక 15 మినిట్స్ క్యాండిల్స్ ఎలా పడుతున్నాయో, ఆ క్యాండిల్స్‌ని చూస్తే మనకు అర్థమైపోతది. డౌన్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది అనేసి. కానీ డౌన్ ట్రెండ్ అనేది అలా ఉండదు. ఎప్పుడు ఎలా అటాక్ చేస్తారో తెలీదు. ఎక్కడి నుంచి ఎట్లా మళ్ళీ మూవ్‌మెంట్ తీసుకొని రివర్స్ ఎళ్ళిపోతారో తెలీదు. ఓకేనా? అందుకే మేమేమన్నామంటే ఈ ఆర్డర్స్‌ని చూసుకుంటూ ఈ క్యాండిల్స్ యొక్క టెయిల్స్ కింద ఆర్డర్స్ ఉంటాయి. సో, ఆ జోన్‌కు రాగానే ఇగో ఈ క్యాండిల్ ఉంది షార్ప్ క్యాండిల్. సో, ఇక్కడ మళ్ళీ ఈ క్యాండిల్ క్రాస్ చేసింది. మళ్ళీ కొంచెం అవునా? అంటే ఇక్కడ అన్ని ఆర్డర్స్ ఉన్నాయి. ఈ క్యాండిల్ హిట్ అవ్వంగానే మళ్ళీ ఎళ్ళిపోయింది అప్ సైడ్. సో, అలా. సో, ఇక్కడ ఏంటంటే ఈ లాస్ట్ క్యాండిల్ ఉంది చూసారా? సో, ఇక్కడి వరకి కొంచెం ఏంటంటే కన్సల్టేషన్ చేసింది. మార్కెట్ నేను చాలా సార్లు చెప్పాను. మార్కెట్ మినిమమ్ ఒక 6 మంత్స్ నుంచి కన్సల్టేషన్‌లోనే ఉంది. మన తెలంగాణ అంటే మన తెలంగాణ గాని, ఏపీ గాని రిజల్ట్ అయ్యేది ఎప్పుడయిందో, ఆ రోజు ఆ వీక్‌కి సంబంధించి, ఆ మంత్‌కి సంబంధించి, ఆ తర్వాత నుంచి కన్సల్టేషన్‌లోనే ఉంది. ఓకేనా? మీరు డేలో చూస్తే మళ్ళీ క్యాండిల్స్ వేరే ఉంటాయి. కానీ మంత్లీ వైస్‌లో చూడండి. ఇక్కడనే తిరిగిందా? ఇప్పుడు మార్కెట్ ఏంటి అంటే ఈ జోన్‌ని హిట్ జేసి అంటే ఈ కన్సల్టేషన్ యొక్క జోన్‌ని మొత్తం క్లియర్ చేసుకుంటూ రాయల్టీగా డౌన్‌కొస్తున్నారు. అంటే బల్క్‌లో ఉన్న ఆర్డర్స్‌ని క్లియర్ చేస్తున్నారు. సో, ఇప్పుడు ఎక్కడి నుంచైనా గూడా యూ టర్న్ తీసుకొని ఎళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా? ఇక్కడ మనము బిగ్ ప్లేయర్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అని గాకుండా మనం అప్లై చేసుకుంటున్న స్ట్రక్చర్స్ ఉంటాయి చూసారా? ఎప్పుడు కూడా సేఫ్ ట్రేడింగ్ చేయండి ప్లీజ్ చెప్తున్నా. క్యాపిటల్ అనవసరంగా లూజ్ అవ్వకండి. 1 వేకి అస్సలే ఎళ్ళకండి. ఓకేనా? సో, ఇక్కడ ఏంటంటే మన స్ట్రక్చర్స్‌ని చూసుకుంటూ మంత్లీ వైస్‌లో చేస్తే ఏంటి అంటే మార్కెట్ ఎక్కడి నుంచి రివర్స్ అయినా కూడా మనకు ప్రాబ్లమ్ ఉండదు. ఓకేనా? ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద మంత్ మనం ప్రాఫిట్‌లో ఉంటాము. గ్రీన్‌లో ఉంటది మన డీమాట్ అకౌంట్. ఓకేనా? సో, ఇక్కడ మీకది కొంచెం వివరించడం కోసం అనేసి నేను 15 మినిట్స్ నుంచి డైలీ, వీక్లీ, మంత్లీకొచ్చాను. రాయల్టీ మెయింటైన్ చేస్తున్నారు. ఈ జోన్‌ని బ్రేక్ చేశారు. ఓకేనా? సో, సపోర్ట్ రెసిస్టెన్స్ అనుకోమాకండి. అస్సలు గాదు. ఇక్కడి వరకు ఒక
అంటే జోన్ అయిపోయింది. వీటిని బ్రేక్ చేసుకుంటూ ఇప్పుడు స్టార్ట్ అయ్యారు. సో, ఇప్పుడు మనకి డౌన్ ట్రెండ్‌కెళ్ళిపోతారా? లేకపోతే ఇక్కడి నుంచి కంటిన్యూస్‌గా అప్ సైడే ఎళ్తారా? లేదంటే మళ్ళీ ఇక్కడిక్కడే తిరుగుతదా అంటే తెలీదు. ఓకేనా? ఎందుకంటే చాలా అంటే చాలా బల్క్‌లో ఆర్డర్స్ ఉన్నాయి. ఓక్ మీరిక్కడ చూడండి డైలీ చార్ట్‌లో మీకు చూపిస్తా నేను. ఈ క్యాండిల్ గదా! దీని యొక్క హై అండ్ లో చూడండి. 50,667 46,000 అంటే మినిమమ్ ఒక 4,000 4,500 పాయింట్స్ వితిన్ 1 డేలో హిట్ చేసి అంటే అంత ఫాస్ట్‌గా మూవ్‌మెంట్ అనేది డౌన్‌కి తీసుకొచ్చారు. అంటే డౌన్ సైడ్ అనేది అలా ఉంటది. కానీ ఇక్కడ అలా చేయట్లేదు ఇప్పుడు. రాయల్టీ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఎప్పుడండి మనకి ఆహ్, ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ చూడండి మనము జూన్ 4 అంటే మన ఎలక్షన్ రిజల్ట్ డేకొచ్చాము. 15 మినిట్స్‌లో పెడుతున్నాను. మార్నింగ్ ఓపెనింగ్ చూడండి మనకి 9:15కి ఎంత అగ్రెసివ్‌గా క్యాండిల్ పడిందో 15 మినిట్స్‌లో. మినిమమ్ ఈ క్యాండిల్‌లోనే మనకి ఆల్మోస్ట్ ఒక 1000 ఒక 800 పాయింట్స్ ఎక్కువే ఉంది. అంతేనా కదా! అంటే ఎంత అగ్రెసివ్‌గా మార్కెట్ ఉందనేది మీరు అర్థం చేసుకోండక్కడ. మినిమమ్ మనకి ఎంత లేదనుకున్నా గూడా ఒక 1200 పాయింట్స్ అనేది 15 మినిట్స్‌లో ఇచ్చింది. అర్థమవుతుందా? ఈ క్యాండిల్ యొక్క హై అండ్ లో మీరే చూడండి. 50,667 ఉంది. హై వచ్చేసి లో వచ్చేసి 49,183. ఓకే. సో, ఇక్కడ మీకదే అర్థం కావడం కోసం అనేసి నేను మళ్ళీ కొంచెం బ్యాకొచ్చాననమాట. అగ్రెసివ్ అనేది ఇలా ఉంటుంది. అంటే డౌన్ ట్రెండ్ అనేది లేకపోతే డౌన్ సైడ్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే కొంచెం మార్కెట్‌ని డౌన్‌కి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి మనం మళ్ళీ అప్ సైడ్ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇలా ఫాస్ట్‌గా వస్తారు చాలా వరకి. సో, మనకు 9:15కి ఇలా ఓపెన్ అయిపోయిందా? అక్కడి నుంచి మళ్ళా క్లోజింగ్ వరకు చూడండి. మధ్యలో మనకి ఇక్కడ 12:15 వరకి. మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ అయిందా? క్లోజింగ్ ఇక్కడ. మన జూన్ 4 ఆ రోజు క్లోజింగ్ అనేది ఇక్కడ అయిపోయింది గదండీ! అంటే ఎంత అగ్రెసివ్‌గా వచ్చారో చూడండి. సో, ఇప్పుడు వస్తున్నారా ఇంత అగ్రెసివ్‌గా రావట్లా. రాయల్టీ మెయింటైన్ చేస్తున్నారు. రాయల్టీ మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే ఆర్డర్స్ అన్నిటిని క్లియర్ చేసుకుంటూ మళ్ళీ ఫ్రెష్ బయింగ్ అనేది చేయాలి. సారీ ఫ్రెష్ సెల్లింగ్ అనేది మళ్ళీ చేస్తున్నారు. ఓకేనా? సో, ఇక్కడున్న ఆర్డర్స్‌ని చాలా వరకు హిట్ చేసే మూవ్‌మెంట్‌లోనే ఉన్నట్టు నాకనిపిస్తుంది. ఓకేనా? జస్ట్ నేను ఎడ్యుకేషన్ పర్పస్‌లో చెప్తున్నాను. నేను చెప్పినట్టు మార్కెట్‌లో ఉండాలని అనుకోవద్దు. ఇంకోటేంటంటే క్యాండిల్స్‌ని నేను చాలా వరకు ఒక 20% మాత్రమే యూజ్ చేస్తాను. మీకు గూడా చెప్తున్నాను గదా! ఒక 20% మాత్రమే నేను క్యాండిల్స్‌ని బేస్ చేస్తాను అంతే. ఓకేనా? మిగతా 20% కాకుండా ఒక 60% కంప్లీట్‌గా నా స్ట్రక్చర్స్‌ని మాత్రమే నేను ఓన్‌గా చేసుకుంటాను. ఓకే. సో, ఈ జోన్‌ని హిట్ చేసేసి డౌన్‌కొస్తున్నారు కాబట్టి ఇక్కడున్న ఆర్డర్స్‌ని ఎంతవరకు క్లియర్ చేస్తారు? మార్కెట్ ఎంతవరకెళ్తుంది? ఈ మంత్ క్లోజ్ అయ్యే వరకు అనేది చూడాలి. ఇంకొకటి మీరిక్కడ అబ్జర్వ్ చేయండి. ఏ క్యాండిల్ చూసినా గూడా మినిమమ్ ఒక 3000 రేంజ్‌లో ఉంటది. అంటే 3000 పాయింట్స్ రేంజ్‌లో ఉంటది. ఓకేనా. ఇక్కడ హై చూడండి. ఈ క్యాండిల్ యొక్క హై 53,357 అండ్ లో వచ్చేసి 50,438. ఓకేనా. సో, ఇక్కడ మనకు 3000 ప్లస్‌లో ఉంది. ఈ క్యాండిల్ చూడండి. సో, ఇక్కడ ఏంటి అంటే ఒక 3000 పాయింట్స్ అనేది మినిమమ్‌గా ఇస్తది. కానీ ఒక మంత్ మొత్తంలో ఈ మంత్‌కి సంబంధించిన క్యాండిల్ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఇప్పటికే మనకొక 2000 పాయింట్స్ ఆహ్, చూపిస్తుంది. చూడండి ఇక్కడ హై అండ్ లో చూడండి. హై వచ్చేసి 51,672 అండ్ లో వచ్చేసి 49,389. ఆల్మోస్ట్ ఒక 2000 టు చేంజ్ ఇంకా 22, 23 పాయింట్స్. ఆల్మోస్ట్ ఇక్కడ ఇవాళ 8థ్ మార్కెట్ ఓపెన్ అయిన అంటే సారీ ఈ మార్కెట్ మంత్లీ వైస్‌లో మనకు స్టార్ట్ అయిన ఈ 8 డేస్‌లోనే 2200 పాయింట్స్ వరకి మూవ్‌మెంట్ ఇచ్చింది అంటే జనవరి 30 ఎక్స్‌పైరీ వరకి ఎలాంటి మూవ్‌మెంట్ ఉండొచ్చు. అంటే ఇంకా చాలా పడుతుంది అనేసి నేను అనట్లా. వోలటాలిటీ ఉంటుంది. అగ్రెసివ్‌నెస్ చాలా చాలా ఎక్కువుంటుంది. ఓకేనా. ఇలాంటి టైంలో మంత్లీ వైస్‌లో ఎళ్తే సేఫే. కానీ వీక్లీ వైస్‌లో ఎళ్తాం చూసారా? కొంచెం జాగ్రత్తగా ఇప్పుడు ఒక
10 అటెంప్ట్స్ చేశారనుకోండి వీక్లీ వైస్‌లో ఫర్ సపోజ్ మీకు చేసేవాళ్ళకి చెప్తున్నాను. 10 అటెంప్ట్స్ చేసేవాళ్ళు ఒక 5 చేసుకోండి. లేదు మన దాంట్లో 5 అటెంప్ట్స్ చేస్తాం గదా! కుదిరితే ఒక 2 ఆర్ 3 చేస్తాం కావచ్చు వీక్లీ. ఎందుకంటే అగ్రెసివ్‌నెస్‌లో ప్రైజెస్ ఉంటాయి చూసారా? అవి ఎటు నుంచి ఎటెళ్తాయో తెలీదు. వాటిని అనలైజ్ చేసుకుంటూ, అబ్జర్వ్ చేసుకుంటూ ఎళ్ళాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటాం. ఓకేనా? మీరు కూడా కొంచెం జాగ్రత్తగా రండి. మంత్లీ వైస్‌లో అయితే బ్యాంక్ నిఫ్టీ ఇది. ఇప్పటికే ఆల్రెడీ 2200 పాయింట్స్ మూవ్‌మెంట్ ఇచ్చింది. ఈ 8 డేస్‌లోనే. ఈ మంత్ స్టార్ట్ అయినాక. ఇంకా రిమైనింగ్ డేస్ ఉన్నాయి. సో, ఎంత అగ్రెసివ్ ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మార్కెట్ ఇక్కడి నుంచి అంటే యూ టర్న్ తీసేసుకొని అప్ సైడ్ ఎళ్తుందో తెలీదు. లేకపోతే ఇంకొంచెం రాయల్టీ మెయింటైన్ చేసుకుంటే ఇంకా డౌన్‌కొస్తారో తెలీదు. ఓకేనా? కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎక్కడి నుంచి అయినా సడన్‌గా రివర్స్ అవ్వచ్చు. లేదంటే మళ్ళీ సడన్‌గా డౌన్‌కి రావచ్చు కాబట్టి కాలర్ పుట్ అంటే ఎఫ్&ఓ చేసేవాళ్ళు కాలర్ పుట్ ఆప్షన్స్ తీసుకునేటప్పుడు తక్కువ తక్కువ అంటే ఒక స్ట్రక్చర్స్‌లో అనేది సరే మేము తీసుకునేలాగా కాకున్నా కూడా మీరు ఓన్‌గా అయినా కూడా 1000 పాయింట్స్ లేదా 1500 పాయింట్స్ జోన్‌లో మాత్రమే తీసుకోండి. అంతకు మించి ఎళ్ళమాకండి. ఓకేనా? ఇదొక్కటే చెప్తాను. నేను కంపల్సరీగా మీరు మాతో రండి అని నేను అనట్లా. కానీ తీసుకుంటే మాత్రం 1500 పాయింట్స్‌ని మించి ఎళ్ళమాకండి అంతే. ఎందుకంటే చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. ఇక్కడ హింట్ అయితే ఇచ్చేసింది ఇప్పటికే మార్కెట్ ఈ 8 డేస్‌లో. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే చేయండి. కంపల్సరీగా ప్రాఫిట్ గెయిన్ చేయాలంటే డైలీ కంపల్సరీగా మనం బై చేద్దాము, సెల్ చేద్దామని కాకుండా ఆపర్చునిటీ ఉందా లేదా అబ్జర్వ్ చేసుకుంటూ డైలీ అటెంప్ట్స్ అనేది చేయండి. ఓకేనా? ఆల్రెడీ మనం సెన్సెక్స్ అనేది స్టార్ట్ చేసాము. బ్యాంక్ నిఫ్టీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సెకండ్ అటెంప్ట్ అనేది రన్నింగ్‌లో ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా? ఓకే. ఫైన్. ఇప్పుడు సెన్సెక్స్‌కెళ్దాం పదండి. సెన్సెక్స్ అండి వీక్లీ వైస్‌లో ఇక్కడ మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. మనకి వీక్ స్టార్ట్ అయిన కాడి నుంచే. ఈ క్యాండిల్‌లో దోజీ క్యాండిల్ అనేది ఈ మధ్యలోనే పడొచ్చు. లేదంటే హై అండ్ లో ఏదైనా ఒకటి బ్రేక్ చేయడానికి పాసిబిలిటీ ఉందనేసి. సో, ఇవాళ ఏంటంటే లో అనేది కట్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. మీకే కనిపిస్తది. ఓకే. లో అనేది అయితే కట్ అయిపోయింది కదా! సో, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? సేమ్ ఈ లో ఉంది చూసారా? ఈ లో వరకి మనకి లో వచ్చేసి 76,802. ఇంకోటి ఏంటి అంటే ఈ క్యాండిల్ యొక్క హై. ఓకేనా? కంపల్సరీగా అప్ సైడ్ వెళ్తుంది అని కాదు. లేకపోతే డౌన్ సైడ్ ఈ లోని కట్ అవ్వాలి అని కాదు. కాకపోతే ఈ మధ్యలో ఉండొచ్చు. లేదు అంటే ఇక్కడ కూడా తిరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు హై అయినా లో అయినా కట్ అయిపోయింది ఇక్కడ. అర్థమవుతుందా అది మీకు? సో, ఇక్కడ ఆల్రెడీ లో అయితే కట్ అయిపోయింది కదా! ఎటైనా ఒక సైడ్ మూవ్‌మెంట్ అయితే ఇచ్చింది. సో, ఇప్పుడు ఈ మధ్యలోనే తిరుగుద్దా? లేకపోతే ఏం చేస్తదని రన్నింగ్‌లో చూద్దాము మనము. ఓకేనా? సో, డేకొచ్చామండి. ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది కదా! సేమ్ దోజీ క్యాండిలే క్రియేట్ అయిపోయింది. నేను మార్నింగ్ మీకు షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు చెప్పాను. నిఫ్టీ సెన్సెక్స్ ఏమో మనకు న్యూట్రల్ పాజిటివ్‌లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ స్లైట్ నెగెటివ్‌లో ఉంది. 0.40 సమ్ ఏదో ఉంది. కానీ మార్కెట్ అనేది ఓపెన్ అయిపోయాక ఎటెళ్ళింది? డౌన్‌కెళ్ళింది. అంటే బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఎళ్ళింది అని కాదు. ఈ 3 ఇండెక్స్ అనేది ఎప్పుడు కూడా మనకి ప్రీ మార్కెట్ క్లోజింగ్‌లో ఒకటే డైరెక్షన్ చూపిస్తే ప్రాబ్లమ్ ఉండదు. ఓకేనా? అలా అనేసి అంటే పాజిటివ్‌లో ఉంటే పాజిటివ్‌గా కాల్ సైడ్ తీసుకోండి అని కాదు. ఒక రాయల్టీ మెయింటైన్ చేస్తారు అనేది ఒకటుంటది అక్కడ ఆ జోన్ వరకి. కానీ ఇవాళ నిఫ్టీ సెన్సెక్స్ ఏమో న్యూట్రల్ పాజిటివ్‌లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ స్లైట్ నెగెటివ్‌లో ఉంది. ఓకేనా? సో, అవి అక్కడ కొంచెం ప్లస్ మైనస్ దగ్గర అక్కడే ప్రాబ్లమ్ అయిందంటే ఇలా అవుతది. ఓకేనా? కంపల్సరీ ఇలాంటి క్యాండిల్సే ప్రతిసారి పడాలని నేను చెప్పను. కాకపోతే మీకు అనలైజ్ చేసుకోవడానికైనా ఎడ్యుకేషన్ పర్పస్‌లో హెల్ప్ అవుతాయి. మీరు ఈ సపోర్ట్, రెసిస్టెన్స్ ఈ ప్యాటర్న్స్‌ని నమ్ముకోవడం కన్నా ఇవి బెటర్ అని నేను అంటాను. ఇప్పుడు 1 వీక్ అవుతుంది. నేను ఎవ్రీ డే ప్రీ మార్కెట్ క్లోజ్ అవ్వంగానే షార్ట్ వీడియో చేస్తున్నాను గదా! అక్కడ ఏం జరుగుతుంది? న్యూట్రల్ పాజిటివ్‌గా అవుతుంది అంటే మనకు అగ్రెసివ్ క్యాండిల్ లేదంటే దోజీ క్యాండిల్స్. సో, అవి కాకుండా ఎట్లన్నా మీడియం క్యాండిల్ ఎక్కడన్నా చూసారా మీరు? అంతేనే గదా! సో, హింట్ అనేది అలా ఇస్తది. సో, వాటిని అబ్జర్వ్ చేస్తే మనకి ఎంతో కొంత గెయినింగ్ అనేది చూసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అంతే. ఓకేనా? గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అయితుందా అంటే
ఇప్పుడు యూఎస్ఏ మార్కెట్స్ ఓపెన్ అయిపోతాయి గదా! ఓపెన్ అయిపోయినాక అక్కడేమన్నా కంట్రీ వైస్‌లో అంటే అమెరికాలోనే అంటే సారీ యూఎస్ఏ అని గాదు. వేరే అదర్ కంట్రీస్‌లో ఇప్పుడు చైనా నుంచి ఓ వైరస్ ఒస్తుంది. మేబీ దాని యొక్క అదేంటిది రిఫ్లెక్షన్ అనేది ఇంకెక్కువ అనిపించిందనుకోండి. నెగెటివ్‌గా గూడా ఇంపాక్ట్ అవుతుంది. మార్కెట్ అనేది పానిక్ అవుతది. ఓకేనా? లేదు కొంచెం నార్మల్‌గానే ఉంది. న్యూట్రల్‌గానే ఉంది అనుకుంటే మార్కెట్ గూడా న్యూట్రల్‌గా ఎళ్ళిపోతా ఉంటారు. ఎప్పటికి చేసేలాగా ఎళ్ళిపోతా ఉంటారు. అంతే. ఓకేనా? కాకపోతే నేనేమనుకుంటున్నానంటే డౌన్ సైడ్‌కొచ్చే ఇంటెన్షన్‌లో మార్కెట్ ఉంది. ఓకేనా? సో, డౌన్ సైడ్ వచ్చే ఇంటెన్షన్‌లో వాళ్ళు రాయల్టీ మెయింటైన్ చేస్తున్నారు అంటే, వాళ్ళకి బై ఆర్డర్స్ అనేది దొరకట్లేదు. కంప్లీట్‌గా మనోళ్ళు గూడా అంటే రీటైలర్స్ గూడా సెల్ చేస్తూ ఉన్నారు. సో, వాళ్ళకి ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవ్వక వా అలా మార్కెట్‌ని ఏంటంటే కొంచెం అప్ సైడ్, డౌన్ సైడ్ ఆర్డర్స్ తగిలినప్పుడల్లా మళ్ళీ కొంచెం అప్ సైడ్ ఎళ్తున్నారు. మళ్ళీ డౌన్‌కొస్తున్నారు. అలా చేస్తున్నారు. ఇన్ కేస్ ఏదైనా ఒక ఆహ్, చిన్న హింట్ డౌన్ సైడ్ అంటే నెగెటివ్‌లో ఏదన్నా వచ్చింది కంట్రీస్ వైస్‌లో అంటే మాత్రం మంచి అగ్రెసివ్ క్యాండిల్‌తోనే క్లియర్ చేస్తారు. ఓకేనా? సో, ఎనీవే మీకు ఇప్పటివరకు నేను చెప్పిన చెప్తున్న ఈ 40% యొక్క స్ట్రక్చర్స్ గానీ, అంటే ప్రీ మార్కెట్ అయినా షార్ట్ వీడియోలో లేకపోతే లాంగ్ వీడియోస్‌లో మన క్యాండిల్స్ పరంగా గూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి మీరు నేర్చుకుందాము అనుకుంటే కంపల్సరీగా నేర్పించడానికి మేము కంపల్సరీగా ఉంటాం. కాకపోతే మాకు మీ తరపు నుంచి ఒక సపోర్ట్ అనేది మాకు గావాలి గదా! సో, దానివల్ల మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటి అంటే ఇంకొంతమందికి బిగినర్స్‌కి మన వీడియో అనేది ఎళ్తుంది. ఓకేనా? స వాళ్ళు కంపల్సరీగా ప్రాఫిట్స్ గెయిన్ చేస్తారని చెప్పను. కానీ మార్కెట్‌లో ఇప్పటివరకు వెళ్తున్న రాంగ్ డైరెక్షన్ నుంచి ఒక మంచి డైరెక్షన్‌కి వస్తారు. ఇదే 100కి 100% రైట్ అని నేను చెప్పను. ఓకేనా? ఎందుకంటే ఎవరి వెర్షన్‌లో వాళ్ళది రైట్. కానీ ఎప్పుడైతే మనం ప్రాఫిట్స్ తీసుకుంటలేము, లాసెస్ తీస్తున్నాము అంటే అక్కడ మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో అది రాంగ్ అనేసే గదా! సో, మీరు అలా కాకుండా ఒక డైరెక్షన్ చేంజ్ అనేది చేయడానికి నేను చెప్తున్న ఈ కంటెంట్ మీకు వర్త్ అనుకుంటే మాత్రం సపోర్ట్ చేయండి. ఓకేనా? ఎడ్యుకేషన్ పర్పస్‌లో మీకు నేర్పిస్తాము. అండ్ ఒకవేళ లేదు ట్రావెల్ చేస్తాము అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వాట్సాప్ నెంబర్ ఉంది. టెలిగ్రామ్ లింక్ ఉంది. చూడండి. చో ఇక్కడ చూడండి లింక్స్ కూడా టెలిగ్రామ్ ఉంది. వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి. మీరు ఒకవేళ జాయిన్ అవుతాము మాతో ట్రావెల్ అవ్వాలనుకుంటే మాత్రం ఆహ్, టెక్స్ట్ మెసేజ్ అని చేయండి. కంపల్సరీ రిప్లై ఇస్తాం. ఓకే. సో, ఇదండి మన వీడియో ఇవాళ. కొంచెం లెంత్ ఎక్కువైంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం చూపించాను కదా! 15 మినిట్స్ డైలీ, వీక్లీ వైస్‌లో. మీకు ఏమన్నా కొంచెం అర్థమవుతే మీకు ఓకే. ఫైన్. మనం నేర్చుకుంటున్నాము అనుకుంటే మాత్రం సపోర్ట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్. థాంక్ యూ.